యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ ఆఫ్ ద బైబిల్ అనేటువంటి శీర్షికలో బైబిల్ గ్రంథములో దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాము. ప్రార్థన చేద్దాం, ప్రభువు యొక్క సహాయాన్ని అడుగుదాము. ఈ కార్యక్రమం కొనసాగించడానికి ఒక ఎపిసోడ్ సహకారం అందించుట ద్వారా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను చేరుటకు ప్రయత్నం చేయమని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్ములను ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులు వాక్యాన్ని వింటున్నారు, వారితో మాట్లాడండి ప్రభు. మీ కృపావర్షం అనుగ్రహించండి, మీ కనికరం మాకు ఇవ్వండి. దేవా, నిన్ను గూర్చి ధ్యానిస్తుండగా మిమ్మును మీరు మాకు ప్రత్యక్షపరచండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమైన మీరు పాత నిబంధనలో ఎలా ప్రజలతో కమ్యూనికేట్ అయ్యారు నేర్చుకునే కృప ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము. ఈ అధ్యాయములో అబ్రహాము, శారా, హాగరు, ఇష్మాయేల్ వీరి జీవితాల్లో దేవుడు ఏ విధంగా పనిచేశాడు, తన చిత్తాన్ని చూపాడు, ఇది మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, తానిచ్చిన మాట చొప్పున జరిగించెను. The Lord visited Sarah as he had said, and the Lord did Sarah as he had promised. నేను గతంలో చెప్పాను, మరలా చెబుతున్నాను. అబ్రహామునకు 99 సంవత్సరాలు, శారాకు 89 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. మమ్రేలో వారి ఇంట ఆహారం తీసుకున్నారు, భోజనం చేశారు, దీవించారు, తన ప్రణాళిక వ్యక్తపరిచారు. నేను మీదటికి ఈ సమయానికి మీ యొద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారా కుమారుని కంటుంది. నేను మీదటికి నెక్స్ట్ ఇయర్ ఈ సమయమున ఇదే రోజున నేను తిరిగి వస్తాను. శారా బిడ్డను కంటుంది, మగ బిడ్డను కంటుంది అని చెప్పండి. 21వ అధ్యాయం మొదటి వచనంలో తాను చెప్పిన ప్రకారము దర్శించెను. దర్శించెను, విజిటెడ్, మీట్ అని అర్థం. పరామర్శించెను, కలుసుకునేను, ప్రత్యక్షమయ్యను అని అర్థం వస్తాను.
పరలోకమందు నివాసం చేస్తున్న దేవుడు తాను ఇచ్చిన మాట చొప్పున శారా యొద్దకు వచ్చెను. శారా యొద్దకు వచ్చెను, దర్శించెను అన్నప్పుడు మనం ఆలోచించాలి. ఎప్పుడు ఆమెను దర్శించెను? దర్శించినప్పుడు ఆమె బిడ్డను కనెను. సోదరుడా, సోదరి, పర్టికులర్గా అబ్రహాము శారాల జీవితంలో ఇస్సాకు గర్భమున పడుట డివైన్ ఇంటర్వెన్షన్, దైవిక కార్యము, జోక్యము అని మనకు వాక్యము తేటగా గ్రహింపునిస్తోంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము యొక్క శరీరాన్ని గురించి గ్రంథకర్త వ్రాస్తూ అన్నాడు, మృతతుల్యమైనటువంటి శరీరము, దేహము అని రాశాడు. మృతతుల్యమైనదే 11వ అధ్యాయం 12వ వచనము హెబ్రీ గ్రంథము. అందుచేత మృతతుల్యుడైన అబ్రహాము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగి మృతతుల్యము. Therefore from one man and him as good as dead. As good as dead అంటే చచ్చినట్లున్నది, చచ్చిపోయినట్టే ఉన్నది ఆ దేహం. అతని యందు పురుషుని యొక్క శరీరములో ఉండవలసినటువంటి కణముల సంఖ్య చచ్చి ఉన్నది, నాన్ ప్రొడక్టివ్గా ఉన్నది. అంటే చచ్చినటువంటి కణములలో మరల తిరిగి జీవాన్ని నింపి ప్రొడక్టివిటీకి తీసుకొచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? పై వచనంలో శారాను గురించి రాస్తూ, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తాను వయస్సు గతించినదైనను, by faith Sarah herself received power to conceive. It so happened because of the faith on God. Faith on God. Even when she was past the age. Even she was past the age. స్త్రీలు మెన్సెస్ సైకిల్ కంప్లీట్ అయిపోతే మోనోపాజ్ అంటారు కదా, అది ఆగిపోతే అంటే బహిష్టులు ఆగిపోవుట అంటారు. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత బహిష్టులు వాటంతట ఆగిపోతాయి. కనుక అక వారు గర్భము ధరించు అవకాశం ఉండదు. ఏ పాస్ట్ ద ఏజ్ అంటారు. వయసు అయిపోయింది, గర్భధారణ సాధ్యం కాదు. రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, శారా ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద ప్రెగ్నెన్సీ. రెండు, అబ్రహాము సంతానోత్పత్తికి సరిపడడు. ఇద్దరు పనికిరారు. బిడ్డలను కనుటకు ఇద్దరు పనికిరారు. యవ్వన కాలంలో ఉన్న కొందరు బిడ్డలు కలుగక వైద్యుల దగ్గరికి వెళ్తాయా, మీ దగ్గర స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, మందులు ఇస్తాం వాడండి అంటారు. లేకపోతే ఈ కణములు చురుకుగా కదలటం లేదయా, మందులు ఇస్తామంటారు.
స్త్రీలనైతే వెజైనల్ ట్యూబ్స్ డిఎన్సి అంటారు, వాటిని క్లీన్ చేయటం కానీ వివిధ రకాల ప్రక్రియలు ఫాలో చేస్తారు డాక్టర్స్. అయినప్పటికీ కూడా ఏజ్ అయిపోయిన తర్వాత ఏ వైద్యుడు ఏం చేస్తాడు? ఆయనకు 99, ఈవిడికి 89, 10 years గ్యాప్. ఎవరు ఏం చేస్తారు? అందుకు రోమాపత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అద్భుతమైన మాట వ్రాయించారు. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. తాను అంటే అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయు దేవుని ఎదుట. హూ ఈస్ దిస్ గాడ్? మృతులను సజీవులనుగా చేయు దేవుని ఎదుట. When Abraham received this experience of resurrection, first he experienced the resurrection in his womb. తన గర్భములో చచ్చిన స్థితిలో ఉన్న కణములను బ్రతికింపచేసే దేవుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. మృతులను సజీవులనుగా చేయు దేవుని ఎదుట లేనిది ఉన్నట్టుగా పిలుచువాని ఎదుట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుని ఎదుట మనకు తండ్రి అయి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. Who is this God? When all the conditions are against to the reality, even though he can do the things possible. That's true. My friends, నిరీక్షణకు ఆధారం లేదు. ఇతడు గెలుస్తాడని లేదు, ఇతడు పూర్తి చేస్తాడని లేదు. బట్ అయినప్పటికీ ఈ దేవుడు పూర్తి చేస్తాడు, ఈ దేవుడు గెలిపిస్తాడు, ప్రభువు సహాయం చేస్తాడు. దట్ ఈస్ ద ఫెయిత్. నిరీక్షణకు ఆధారాలు ఏమిటి? వయస్సు ఉందా? లేదు. ఆరోగ్యం ఉందా? లేదు. మరి ఏమిటి నిరీక్షణకు ఆధారం? గాడ్ హిమ్సెల్ఫ్. భౌతిక ఆధారాలను నమ్మిన వాడు విశ్వాసి కాదు. పరలోకపు ఆధారాన్ని నమ్ముకున్నవాడు నిజమైన విశ్వాసి. నేను 10,000 ఎపిసోడ్స్ చేయాలనుకున్నాను. ఇప్పటికి 6,000 అయ్యాయి, ఇంకో 4,000. ప్రభు చిత్తం అయితే వెరీ సూన్ త్వరగా చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, షూర్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. డామ్ షూర్. ఖచ్చితంగా దేవునికి సాధ్యం. ఆయన నడిపిస్తున్నాడు. lakhs of rupees కావాలి, నడిపిస్తున్నాడు. ప్రారంభించాను. ఈవెన్ టుడే ఐ డిడ్ నాట్ పే ఎనీ బ్యాలెన్సెస్. నో మనీ ఇన్ మై హ్యాండ్ టుడే. నా చేతులు డబ్బు లేదు. నా ప్రభు చేస్తాడు అంతే.
అతడు విశ్వాసమందు బలహీనుడు కాదు, శరీరములో బలహీనుడే, శరీరములో మృతతుల్యమే, కానీ విశ్వాసంలో కాదు. వై? ఎందుకు? తన దేవుడు హూ స్ట్రెంగ్థెన్డ్ హిమ్, గాడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్. ఎవరండి ఆయన బలపరిచింది? దేవుడు బలపరుస్తాడు. తాను దేవునిపై ఆధారపడ్డాడు. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము చేత బలము పొందెను. దేవుడు నెరవేర్చుటకు సమర్థుడని ఎంచాడు. విశ్వాసంతో బలం వచ్చింది. అబ్రహాము ఇస్సాకును కనిన సంవత్సరము జరిగినదేమిటి? అబ్రహాము యొక్క 99వ సంవత్సరం, శారా యొక్క 89వ సంవత్సరంలో దేవునిపై వారు నిరీక్షణ ఉంచారు. నిరీక్షణ అంటే కనిపించేదానిని గురించి నిరీక్షించక్కర్లా. మనము రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడు పట్టాలు ప్లాట్ఫామ్ ఎడ్జ్కి వచ్చి పట్టాలేపు చూసి దూరంగా చూస్తాం. వస్తుందా వస్తుందా, కోత వేస్తుంది ట్రైన్. స్టేషన్లోకి వచ్చే ముందు సైరన్ గట్టిగిస్తారు. ఆ సైరన్ వినపడగానే మనం తొంగి చూస్తాం. మొట్టమొదట మనకు దూరంగా ఒక చిన్న చుక్కలాగా ఇంజిన్ యొక్క రూపం కనిపిస్తుంది. టోటల్ కాదు, ఆ ఫేస్ కనపడుతుంది. అది చూడగానే వావ్ ట్రైన్ వచ్చేస్తా అనగానే ఇక ఇటు అటు చూసి అలా తీక్షణంగా చూడాల్సిన వాళ్ళు గబగబా సూట్ కేసుల దగ్గరికి వచ్చి రెడీ అయిపోయి పట్టుకొని మూవ్ అయిపోతారు, రెడీ అయిపోతారు. దాని అర్థం ఏమిటి? ఆ ట్రైన్ చూస్తుండగా దగ్గరికి వచ్చేస్తుంది. చూస్తున్నప్పుడు ఇక నిరీక్షించక్కర్లా, కనపడని దానినే నిరీక్షించాలి. మరి దేవుణ్ణి ఎలా నిరీక్షించారు? దాట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం. మీకు విషయం తెలిసిన, నేను ప్రారంభించక మునిపే ముగింపును చూస్తున్నాను. 10,000 ఎపిసోడ్స్ అనుకున్నాను. ప్రారంభించక మునిపే నేను ముగింపు దినాన్ని లెక్కేసుకుంటున్నాను. ఐ ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుణ్ణి నమ్ముతున్నాను నేను. ఆయన నా నిరీక్షణకు ఆధారం. హీ ఈజ్ ద సోర్స్. ఆయనే ఆధారం. ఇది మనుషులు చేయలేరు. ఇంకొక మాటలో చెప్పనా, నా ఫ్రెండ్స్ అడిగితే నేను ఒక ఆయనకి చెప్పాను, ఏమండి మీకు విషయం తెలుసా, మీరు నన్ను తేలిగ్గా తీసుకోవద్దు, నాకు శత్రువు ఉన్నాడు, నాకు నా ప్రభువుకి, వాడు అడ్డం పడతాడు. మీరు ఊరికి అంతా అయిపోద్దలేండి, జరిగిపోద్దలేండి, ఊహించుకోబాకండి. ఎన్నో మజిలీలు ఉంటాయి, ఎన్నో మలుపులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాడు ఆటంకాలు కలుగు చేస్తాడు, నేను వాడిని అధిగమిస్తూ పోతాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. అర్థమవుతుందా? వాక్ విత్ గాడ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జర్నీ. దేవునితో నడవటం చిన్న విషయం కాదు. ఇట్స్ బై గ్రేస్ ఓన్లీ. కృప ద్వారా సాధ్యం, మన ద్వారా కాదు. కృప ద్వారా సాధ్యము అంతే, మన వలన కాదు, మన వలన కాదు. ఏమనుకుంటున్నాను? ఎవరి దేవుడు? కృప చూపు దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు.
చెప్పిన ప్రకారము దర్శించు దేవుడు, చెప్పిన ప్రకారము నెరవేర్చు దేవుడు, చేసేటి దేవుడు. He can do according to his word. అందుకే రోమా పత్రికల్లో ఈ మాటలు ఉన్నాయి. రోమాలో వ్రాసిన మాట నేను చదువుతాను. 17వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి చదువుకుందాము. And as it is written, I have made you the father of many nations. As it is written, అంటే వ్రాయబడిన రీతిగా ఏమిటట? As it is written, I have made you the father of many nations. నిన్ను నేను అనేక దేశములకు, జనాంగములకు తండ్రిగా చేస్తాను. In the presence of the God in whom he believed. ఎవరి సన్నిధిలో నిలిచున్నాడు? ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి ఎవరి సన్నిధిలో నిలిచి విశ్వసించి ఉన్నాడు? ఆ దేవుని సన్నిధిలో. Who gives life to death and calls into existence the things that do not exist. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. నేను రేపటి దినం కూడా ఈ వాక్యములో నుండి చెబుతాను. ఎటువంటి దేవుడు అండి అబ్రహాము యొక్క దేవుడు? ఆయన యేసుక్రీస్తే. సోదరుడా, ఆ సంవత్సరమున దేవుడు వారిని కలుసుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయినది. ప్లీజ్ నోట్ దిస్, యంగ్ పీపుల్, యవనస్తులారా, నిర్ణయ కాలమందు God has his appointed time in your life. మీ జీవితంలో దేవునికి ఒక సమయం ఉన్నది. And Sarah conceived and bore Abraham a son in his old age at the time which God had spoken to him. దేవుడు అబ్రహాముతో చెప్పిన సమయం that has come. They waited for 25 years. ఆ దంపతులు 25 సంవత్సరాలు ఎదురు చూచారు ఆ దినం రావడానికి. నాకు వివాహం కాక మునుపు దేవుని సేవకు వచ్చిన కారణం చేత నాకున్నటువంటి చెడు సాక్ష్యాన్ని బట్టి నాకెవరు పిల్లనివ్వల. మా మామగారు నాకు, మా మేనమావ నాకు తన కుమార్తెను ఇచ్చాడు, నాకు ప్రభు వివాహం ఇచ్చాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే ఇట్లాంటి మాటలు, ఆ రోజున ప్రభు, అంతకు ముందటి కాలమున ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానములు, ప్రభువు నాతో మాట్లాడినట్లు నేను భావించి గ్రహించిన మాటలు అవి నెరవేర్పుకు వస్తాయి అనంటే హూ బిలీవ్స్? ఎవరు నమ్ముతారు? నిరీక్షణకు ఆధారాలు లేవు. నేను సేవకు వచ్చిన మొట్టమొదటి వారం దినాల్లోనే విశ్వవ్యాప్తంగా నా స్వరము వెళుతున్నట్లుగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యామ్సాగర్ గారు
ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారి అంటే ఏమిటో చెబుతాను వినండి. ఎపిసోడ్ అంటే ఒక ప్రసారం. దీన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూడటానికి అయ్యేటువంటి ఖర్చు ఇవ్వటం ఎపిసోడ్ సహకారం అంటే. ఇందులో 2 భాగాలు. ఒకటి ట్రాన్స్మిషన్ పార్ట్, ఎగ్జాక్ట్లీ ట్రాన్స్మిషన్ పార్ట్. రెండవది మెయింటెనెన్స్తో కలిపిన పార్ట్. దీనిని మీరు ఇచ్చుట, ఇట్స్ వెరీ లిటిల్ అమౌంట్, వెరీ వెరీ లిటిల్ అమౌంట్ ఫర్ యూ, వెరీ లిటిల్ అమౌంట్. అది ఇచ్చుట ద్వారా 5 కోట్ల తెలుగు ప్రజలు వాక్యం వినే ఒక సదవకాశం కలుగుతారు. కనుక మీ జన్మదినము, వివాహ దినము, మీ పితరుల జ్ఞాపకార్థ దినము, ప్రియుల జ్ఞాపకార్థ దినము, స్పెషల్ అకేషన్స్ లైక్ ఎంప్లాయ్మెంట్ డే, బ్యాప్టిజం డే, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఈ స్క్రీన్ పై నంబర్కు రింగ్ చేసి లేదా మెసేజ్ పెడితే మీతో సిబ్బంది కాంటాక్ట్లోకి వస్తారు. మీ గురించి వివరాలు తెలియచేసి మీ నిమిత్తం ప్రార్థించుతాం. దానివలన కోట్ల మంది ప్రజలు ఆమెన్ అనే అవకాశం ద్వారా మీరు దీవించబడతారు. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.